ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం చేయలేదు. కళ్ళు లేని గుడ్డోళ్ళు కూడా, చెవులు ఉండి వినబడిన గుడ్డోళ్ళు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవస్తోంది. ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయంటారా? వాగ్దానాలతో వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఇది పని చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. ఏ హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ వైసీపీ గవర్నమెంట్ కూడా టీడీపీ నాయకుల పైన దాడులు చేయించారు. అప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంతే కదా. నాకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు అనేసి చెప్పి ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది పైన కేసులు పెట్టినారంటే నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన ఇద్దరు ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యేకంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీకి ఏమి చేయొద్దండి అని చెప్పడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మా నియోజకవర్గానికి ఎటువంటి పరిస్థితులు కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ పార్టీకి పనులు చేయొద్దని దానివల్ల చంద్రబాబు నాయుడు ఆ ఓటు లాస్ట్ 2019 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్స్కి వస్తాను అన్నారు. కానీ ఎక్కడ మద్యపాన నిషేధం చేయలే కదా, ఆయన కూడా మాట్లాడినట్లే కదా. మందు ఎక్కువగా ఎనౌన్స్ చేసి మందు ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడ కావాలన్నా మందు ఇచ్చే కార్యక్రమం, ఎందుకంటే ఇన్కమ్ రాలేదు. ఒక మంత్రిగా పనిచేసినారు, లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఆ లిక్కర్ తాగేది కూడా నాకు తెలియదు. తాగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియదు. 2,000 కోట్లు 10,000 కోట్లు 20 కోట్లు వాళ్ళకి ఇస్తా ఉంటారు. మేము స్కామ్లు చేసి ఈ 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. లాస్ట్ టైం మినిస్టర్గా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ ఈ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ప్రజలకు సేవ చేయలేదా? ప్రజలు మిమ్మల్ని నమ్మలేదా? కొంతమంది పెత్తందారు ఒక 50,000 మంది ద్వారా సోషల్ మీడియాలో నేను రెడ్లు తెస్తున్నానని మీడియాలో పెట్టేశారు. డిప్యూటీ సీఎం అయిన నారాయణ స్వామి మళ్ళీ ఒక ఎస్సీ కింద మనం ఎందుకు పనిచేయాలనేది పర్సెంట్ ఉండే పెద్దిరెడ్డి వర్గము మీకు సపోర్ట్ చేయకపోవడము, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించారని జరిగిన మాట వాస్తవం. నన్ను ఎందుకు ఓడించినారు, ఎందుకు ఓడించలేదు, ఎవరు కుట్రలు అనేది భగవంతుడికి తెలుసు. నా పైన కుట్రదారులకి వాళ్ళ మనస్సాక్షి తెలుసు. అది పెద్దిరెడ్డి గారు. ఆయన మినిస్టరు, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. నాకంటే వెనకాల వచ్చి నాకంటే ఎక్కువ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఏమైనా ఫీల్ అయినచ్చు? ఆయన పైన ఇప్పుడు రకరకాలుగా మాట్లాడేదానికి అందరూ నా దగ్గరికి వస్తారు. మీకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఎలివేషన్లో కూడా ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదు. రాజశేఖర రెడ్డిని నేను దేవుడికి భావించాను. వాళ్ళు కూడా ఈ 2 స్కీములు పెట్టబోతే నేనే